అందరికీ నమస్తే. రామచంద్రమూర్తి రావణుడితో యుద్ధం అయిపోయిన తర్వాత, రావణాసురుడు చనిపోయిన తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చేస్తారు కదండి. వచ్చినప్పుడు అన్న రాకను చూసి భరతుడు కన్నీటి పర్యంతం అయ్యి పాదుకులు తీసుకుని వచ్చి అన్నకి వేసేసి, నన్ను క్షమించు అన్న, 14 ఏళ్ళు నువ్వు లేకపోవడంతో నీ పాదుకుల చేత నేను రాజ్యాన్ని నడిపించాను. నా తల్లి అత్యాశతోటి నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు, నన్ను క్షమించు అన్న అని చెప్పేసి చాలా కన్నీటి పర్యంతం అయిపోతాడటండి. అది చూసి భరతుడి యొక్క వాత్సల్యం చూసి ఎవరు ఏడుస్తారండి? ఆయన చూసి సుగ్రీవుడు, అలాగే విభీషణుడు చాలా బాధపడతారట. అంటే విభీషణుడు ఏం చేశాడండి? ఆయన గుట్టు అంటే అన్న యొక్క గుట్టు, ఆ అన్న ఇలా అయితే చనిపోతాడు అని చెప్పేసి తన అన్నల యొక్క గుట్టు రామచంద్రమూర్తికి తెలియటం వల్లే రావణుడు కానీ ఇంకా కుంభకర్ణుడు కానీ చనిపోవడం జరిగింది కదా. ఆయన అనుకుంటాడంటండి, ఏంటంటే నేను తప్పు చేశాను, నా అన్న చాలా తపస్సులు చేశాడు, అలాగే కుంభకర్ణుడు కూడా ఇంద్ర ఆసనం కావాలని చెప్పేసి బ్రహ్మ యొక్క శాపంతో నిద్రపోయేవాడు అంతేను, ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. అన్న కూడా చాలా గొప్పవాడు, నా వల్లే నేను ఇద్దరిని చంపుకున్నాను కదా, కానీ నా నోరు సక్రమంగా పెట్టుకుంటే నా అన్నలు బాగుండేవాళ్ళు కదా, పోయిన ప్రాణం తిరిగి రాదు కదా అని చెప్పేసి అన్నలను గుర్తు చేసుకుని చాలా బాధపడతాడటండి. అలాగే సుగ్రీవుడు కూడా, నా అన్న చాలా బలశాలి, నా అన్న మంచివాడు కాదు అని చెప్పేసి రాజ్యానికి ఆశపడి నేను చంపించేశాను కదా రామచంద్రమూర్తి చేత, నా అన్న లేడు కదా, నా అన్న లేకుంటే నేను ఎవరితో ఉండాలి అన్నట్టుగా వీళ్ళిద్దరూ భరతుడిని చూసి చాలా బాధపడతారటండి. అంటే వాళ్ళిద్దరూ దుర్మార్గులైనా కూడా ఏంటంటే వాళ్ళకి ఇంకా అన్న అనే బంధం లేదు కదా వాళ్ళకి. అంటే వీళ్ళ తొందరపాటుతనమా లేకపోతే దుర్మార్గాన్ని అరికట్టాలనా ఏదైనా కావచ్చు, కానీ భరతుడిని చూసేటప్పటికి రామచంద్రమూర్తిని చూసేటప్పటికి ఏమనిపించిందంటే వాళ్ళకి అన్నా తమ్ముల యొక్క బంధం మనకి లేదు అనేసి వాళ్ళు నిరాశ అనేది ఒకటి చూపించుకోగలిగారు కదండి. అంటే వాళ్ళు మనం తప్పు చేశామేమో అన్న ఒక ఆలోచన అనమాట. కానీ వాళ్ళు ఏంటంటేనండి అంత దుర్మార్గులు, కానీ మనకు అంత దుర్మార్గంగా మన అన్నదమ్ముల విషయంలో ఉండదు కాబట్టి మనం వాళ్ళకిలాగా కాకుండా ఎప్పుడూ కూడా క్షమ అనేది కావాలి కదండి ఎవరికైనా కూడా. అన్నదమ్ములు మంచిగా ఉంటే బాగుంటుంది కదండి, ఆ బలం వేరు కదా. కాబట్టి అందరం కలిసి ఉండడానికి ప్రయత్నం చేద్దామండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.